రాజమండ్రిలో ఉన్న ఉమా మార్కండేశ్వర స్వామి ఆలయానికి ఒక అద్భుతమైన చరిత్ర ఉందని మీకు తెలుసా? పూర్వం మార్కొండపాడులో మురుకొండ మహాముని సంతానం కోసం శివుడికి ఘోర తపస్సు చేస్తాడు. శివుడు ప్రత్యక్షమై సంపూర్ణ ఆయుష్ ఉన్న 5వ తనం లేని ఆడబిడ్డ కావాలా లేక 11 ఏళ్లకే ఆయుష్ నిండిపోయే మగబిడ్డ కావాలని అడుగుతాడు. కూతురు కష్టాలు చూడలేక ముని అల్ప ఆయుష్ ఉన్న కొడుకునే కోరుకుంటాడు. శివుడి వరంతో మార్కండేయుడు జన్మిస్తాడు. చిన్న వయసులోనే సకల విద్యలు నేర్చుకుంటాడు. మార్కండేయుడికి 10 ఏళ్లు వచ్చాక తండ్రి తన ఆయువు గురించి నిజం చెప్తాడు. అది విన్న మార్కండేయుడు భయపడకుండా మిగిలిన సమయాన్ని శివార్చనకే ఉపయోగిస్తానని రాజమహేంద్రవరం గోదావరి తీరాన ఇసుకతో శివలింగాన్ని చేసి తపస్సు మొదలు పెడతాడు. మార్కండేయుడికి 11 ఏళ్లు నిండగానే ప్రాణాలు తీయడానికి యముడు వస్తాడు. భయంతో మార్కండేయుడు శివలింగాన్ని గట్టిగా పట్టుకుంటాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమై తన త్రిశూలంతో యమపాశాన్ని అడ్డుకుంటాడు. మార్కండేయుడు భక్తికి మెచ్చి శివుడు తనని చిరంజీవిగా బ్రతకమని వరం ఇస్తాడు. ఈ ఉమా మార్కండేశ్వర స్వామి ఆలయం గురించి అందరికీ తెలిసేలా షేర్ చేయండి. ఈ మహాశివరాత్రికి గోదావరి బండ్ రోడ్ లోని శ్రీ ఉమా కోటి